హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నాయి. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 షూటింగ్ లో ఉండగానే జై హనుమాన్ సినిమాను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా పోస్టర్ కూడా విడుదల చేసి ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలు పెంచేశాడు టాలెంటెడ్ డైరెక్టర్. కానీ ఎందుకో కానీ చాలా రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 22న హంపీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్లో రిషబ్ శెట్టితో పాటు ఒక టాలీవుడ్ స్టార్ నటుడు నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు, బాహుబలి బల్లాలదేవ రానా దగ్గుపాటి. రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తోన్న ఈ మూవీలో రానా ఏ పాత్రలో నటిస్తారన్నది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. అయితే జై హనుమాన్ సినిమాలో రానా రాముడి పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొన్ని నివేదికలు రానా విలన్ పాత్రలో నటిస్తారని కూడా చెప్తున్నాయి. రానా దగ్గుపాటి ఏ పాత్రలోనైనా ఇమడగల నటుడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, సహాయక నటుడిగా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జై హనుమాన్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. గతంలో రానా దగ్గుపాటి తన టాక్ షోలలో ఒకదాని కోసం రిషబ్ స్వస్థలం కెనడాకి వచ్చి రిషబ్ ని ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తున్నారని తెలుస్తోంది. జై హనుమాన్ చిత్రం గతంలో వచ్చిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ముహూర్తం ఫిబ్రవరి 22న హంపీలో భారీ స్థాయిలో జరగనుంది.